నర్సరావుపేటలో పోలీసుల ప్రత్యేక వేట ప్రారంభమైంది. పట్టణంలో బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న రైడర్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రధాన రహదారులు మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో యువకులు ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేయడం పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. స్టంట్స్ వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేక బృందం సీసీటీవీ కెమెరాలు, పెహరా బృందాల సహాయంతో స్టంట్స్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయనుంది. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని పోలీసులు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఇది నిన్న మొన్నట్లో మేము కూడా సోషల్ మీడియాలో చూసాము. ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ పిల్లలు మాత్రం బైక్ రైడ్లు చేసినట్టుగా సోషల్ మీడియాలో చూసాము. ముఖ్యంగా నర్సాపేట ఎస్ఆర్కేడి జంక్షన్, అలాగే పులపాడు జంక్షన్, అలాగే చిరుగలూరుపేట కొత్త బైపాస్లో కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ వ్యూ చూస్తే ముఖ్యంగా మోను అనే వ్యక్తి అతను స్టంట్ చేయడం అలవాటులాగా ఉంది అతనికి. ఇంతకుముందు కూడా చూస్తే అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఆ కుర్రాడే వీళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అతి త్వరలో పిల్లల్ని అందరూ చిన్నపిల్లలు, మైనార్టీ తీరిన పిల్లలు ఉన్నారు ఇందులో చాలామంది. అందరిని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక ముందు జరగకుండా ఉండేదానికి మొత్తం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను తల్లిదండ్రులందరికీ కూడా, దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. కాలేజీల్లో కూడా ఇలాగే గంజాయికి అలవాటు పడుతున్నారు. పట్టించుకోకపోతే గంజాయిలు అలవాటు పడతారు. గంజాయి అలవాటు పడితే పిల్లోడు మనకి దక్కడు. సో ఆ యాంగిల్లో కూడా మీరు చూడండి. అలాగే మీరు బైక్ ఇవ్వద్దు, అసలు బైక్ ఇచ్చే పని అయితే బైక్తో పాటు ఖచ్చితంగా హెల్మెట్ ఇవ్వండి. హెల్మెట్ ఇవ్వకుండా మీరు ఆ విధంగా రైలు చేపిస్తూ ఉంటే అక్కడ పడితే అతనితో పాటు అవతల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.